తిరుమల శ్రీవారి లడ్డూ మహాప్రసాదం కల్తీ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ సమయంలో నటుడు కార్తీ లడ్డూపై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. కార్తీ అరవింద స్వామి కీలక పాత్రలో రూపొందిన చిత్రం సత్యం సుందరం. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న కార్తీని యాంకర్ లడ్డూ కావాలా నాయనా అని అడుగుతుంది. దానికాయన ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదు, సున్నితమైన అంశం అంటూ సరదాగా సమాధానం ఇస్తారు. అయితే కార్తీ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీంతో ఇదే విషయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. లడ్డూ వ్యవహారంలో చిత్ర పరిశ్రమ వ్యక్తులు కూడా సరిగా మాట్లాడాలన్నారు. ఈ అంశంపై మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేకపోతే మౌనంగా కూర్చోండి. మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే ప్రజలు క్షమించరు. ఇది ఎంతో బాధ కలిగించే అంశం. లడ్డూపై జోకులేస్తున్నారు. నిన్న జరిగిన సినిమా ఫంక్షన్లో కూడా లడ్డూ సున్నితమైన అంశం అంటూ మాట్లాడారు. అలా అనొద్దు. నటులను నేను ఎంతో గౌరవిస్తా. మీరు 1కి 100 సార్లు ఆలోచించుకుని ప్రతి మాట మాట్లాడండి అని అన్నారు. ఈ క్రమంలో కార్తీ కామెంట్స్ వ్యవహారం సీరియస్ టర్న్ తీసుకోవడంతో తాజాగా ఆయన క్షమాపణలు చెప్పారు. తనకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో గౌరవం ఉందని తెలిపారు. తన వ్యాఖ్యలు తప్పుగా అనిపిస్తే క్షమించాలని కోరారు. తాను వెంకటేశ్వర స్వామి భక్తున్నని, తాను ఎప్పుడూ సంప్రదాయాలను గౌరవిస్తానని ఎక్స్లో పోస్ట్ పెట్టారు కార్తీ. ఇక మరోవైపు కార్తీ వ్యాఖ్యలు వివాదం కావడంతో ఆయన అన్న హీరో సూర్య కూడా రియాక్ట్ అయ్యారు. తన తమ్ముడి కామెంట్స్పై విచారం వ్యక్తం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆ వ్యాఖ్యలకు క్షమాపణ కోరుతూ పరిహారంగా 3 రోజుల దీక్ష చేయబోతున్నట్టు తెలిపారు సూర్య.